చూడండి అన్న, ఇప్పుడు సంఖ్యారేఖ మీద సంఖ్యలు ఎట్లా ఫామ్ అయి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆ రింగులో ఎన్ని ఉన్నాయి నాన్న చింతపిచ్చలు? ఏం లేవంటే ఏం పెట్టాలి? 0 అనేది మనకు అంకె వచ్చేసింది. పెట్టు, 0 పెట్టు. నేను ఇప్పుడు ఈ 0కి ఒక చింతపిచ్చ కలుపుతున్నా. కౌంట్ చేయండి. 1 కలిపితే మనకు నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది. ఎంత అది? 1. నేను ఈ 1కి ఇంకో చింతపిచ్చ కలిపిన. ఎంత వచ్చింది? కౌంట్ చేసి పెట్టాలి మీరు. 2 నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఈ 2కి నేను ఇంకో చింతపిచ్చ కలిపిన. కౌంట్ చేయనా ఫస్ట్. 3 పెట్టేసి నెక్స్ట్ నెంబర్ వచ్చింది మళ్ళీ. ఈ 3కి ఇంకో పిచ్చ కలుపుతున్నా. కౌంట్ చేయి. 4 పెట్టేసి నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనము 1 కలుపుకుంటూ పోవాలి. లెక్క పెట్టు, ఎంత అయిందో? 5 దగ్గర పెట్టేసాయి. 5కి నేను ఇంకో చింత పిచ్చ కలిపిన. కౌంట్ చేయి ఫస్ట్. 6 పెట్టేసి నెక్స్ట్ నెంబర్ వచ్చింది కదా 6కి నేను ఇంకో చింత పిచ్చ కలుపుతున్నా. కౌంట్ చేయి. 7 పెట్టేసి 7 దగ్గరికి జరిపేసేది. నెక్స్ట్ 7కి నేను ఇంకో పిచ్చ కలుపుతున్నా. ఎంత వచ్చింది? 1 కలుపుకుంటూ పోవడం వల్ల మనకు కొత్త నెంబర్ వస్తుంది. చూడండి, ఇది 8 దగ్గర పెట్టేసి 8కి ఇంకో నెంబర్ కలిపిన. 9కి జరిపేసి 9కి నేను ఇంకో చింత పిచ్చ కలిపిన. కౌంట్ చేసి పెట్టు. 10 వచ్చేసింది. చూసిండ్రా? ఒకవేళ 10కి ఇంకో నెంబర్ కలిపితే ఎంత వస్తుంది? పెట్టేసే 11 పెట్టు. అదేం పెట్టకుండా పెట్టు, 11 పెట్టు. 11కి ఇంకో నెంబర్ కలిపితే ఎంత వస్తుంది? పెట్టు. 12కి ఇంకో నెంబర్ కలిపితే ఎంత వస్తుంది? 12కి 1 కలిపితే ఎంత వస్తుంది? పెట్టు. 13. 13కి ఇంకో నెంబర్ కలిపితే ఎంత వస్తుంది? 14. అట్లా నీకు ఎన్నంటే అన్ని నెంబర్లు వస్తాయి. 1 కలుపుకుంటూ పోతే కొత్త నెంబర్లు వస్తూనే ఉంటాయి కొత్త నెంబర్లు. అర్థమైందా? చూడండి, 14 తర్వాత ఎంత వస్తుంది? 15. 15 తర్వాత 16. అట్లా 1 కలుపుకుంటూ పోతే ఇక్కడైతే 100 వరకు ఉన్నాయి నెంబర్లు. ఎన్ని నెంబర్లు అన్నా మీరు